టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా స్కామ్ జరిగింది. బామ్మర్ది కళ్ళల్లో సంతోషం కోసం బావ రేవంత్ రెడ్డి గారు విచ్చలవిడిగా సింగరేణి క్యాలరీస్ను ఒక దోపిడీ కేంద్రంగా మార్చుకొని అడ్డమైనటువంటి దేశంలో ఎక్కడా లేనటువంటి సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అని చెప్పని ఒక తప్పుడు విధానం ద్వారా బామ్మర్దికి వేల కోట్ల రూపాయల టెండర్లు సింగరేణిని కట్టబెట్టేట ఒక ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పని ప్రజల తరపున సింగరేణి క్యాలరీస్ తరపున ఆరోపణలు చేస్తుంటే విచారణ జరిపించమని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటే తేలుగుట్టిన దొంగల లెక్క ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేరు. సరికదా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ పైననే బీఆర్ఎస్ పార్టీ పైననే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన గత 10 ఏళ్లలో ఇది జరగలేదా అది జరగలేదా అని చెప్పని వాళ్ళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం బట్టి విక్రమార్క గారిని, అసలు రేవంత్ రెడ్డి గారి బావమర్దికి రేవంత్ రెడ్డి గారు తప్పుడు పద్ధతిలో టెండర్ ఇచ్చినరా ఇయ్యలేదా చెప్పండి. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక లోపభూయిష్టమైనటువంటి కాంట్రాక్టర్స్ను టెండరింగ్ వ్యవస్థను మ్యానిపులేట్ చేయగలిగేటువంటి ఒక వెసులుబాటు కల్పించేటువంటి ఒక సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అనేది సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ను పట్టుకొచ్చి లోపాయకారిగా బామ్మర్దికి బెనిఫిట్ చేసినరా చెయ్యలేదా దీనిపైన సమాధానం చెప్పండి. విచారణ చేయమంటే మీనమేషాలు ఎందుకు లెక్క పెడతా ఉన్నారో సమాధానం చెప్పని కోరుతా ఉన్నాము. అదేవిధంగా నైనీ కోల్ బ్లాక్ టెండర్స్నేమో మీరు లాల్ బహదూర్ శాస్త్రితో పోటీపడేటట్లుగా పేపర్లలో వార్త వచ్చింది అని చెప్పని మీ నిజాయితీని చూపెట్టుకోవడం కోసం అన్నట్లుగా మీరు దాని టెండర్లను రద్దు చేసిండ్రు. అసలు అవెందుకు రద్దు చేసిండ్రో దాన్నన్నా పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు చేయట్లేరు. ఒకవేళ కనుక నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో కనుక రద్దు చేయడం వెనుక మీ ఔచిత్యం మీ నిర్ణయం సరైనదే అని చెప్పని మీరు నమ్మినట్టయితే ఇవాళ షోదా కంపెనీకి ఇచ్చినటువంటి ఒక టెండర్లను మ్యానిపులేట్ చేసి తప్పుడు విధానం పట్టుకొచ్చి బావమర్ది కోసం బావ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తప్పుడు ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక కాంట్రాక్ట్ను మొత్తం ఆ కాంట్రాక్ట్లన్నింటినీ కూడా ఎందుకు రద్దు చేస్తలేరు? ఎందుకు ఆ ప్రెస్ మీట్లు గంటలు 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 సాగదీసేటువంటి ఒక ప్రెస్ మీట్ల యొక్క అంతర్యం ఏంటి? మీరు అసలు ముచ్చట చెప్పమంటే కొసరు ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీరు టెండర్లను రేవంత్ రెడ్డి బావమర్ది గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగినటువంటి ఒక టెండరింగ్ స్కామ్కి సంబంధించిన అంశం పట్ల మీ వైఖరేంది బట్టి గారు సమాధానం చెప్పండి. ఇంతవరకు మాట్లాడతలేడు. అది తప్పా చెప్పాడు ఒప్పా చెప్పాడు. ఏమనంటే ఈ పేపర్లో వార్త వచ్చింది ఆ పేపర్లో వార్త వచ్చింది 10 ఏళ్ళు మీరే పరిపాలన ఉన్నారు మీ దగ్గర తప్పు జరిగింది మా దగ్గర తప్పు జరిగింది అంటారు. కానీ నిర్దిష్టమైనటువంటి ఒక ఆధారాలతో ఒక ఆరోపణ చేసిన తర్వాత దానిపైన సమాధానం చెప్పకుండా బీట్ అరౌండ్ ద బుష్ అంటాం మనం. బీట్ అరౌండ్ ద బుష్ లెక్క ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చేసి అటు మీడియా సమయాన్ని ప్రజల సమయాన్ని కాలయాపన చేసి ఒక దాటవేత ధోరణికి పాల్పడుతూ ఉన్నారు బట్టి గారు తప్ప నిర్దిష్టంగా లేవనెత్తినటువంటి యొక్క అంశాల పట్ల సమాధానాలు చెప్పట్లేరు. ఆరోపణలకు విచారణ జరిపించేటువంటి నైతికత కానీ ధైర్యం కానీ ఇవాళ చూపెడతలేరు. ఏ ధైర్యంతో మీరు ఒక పేపర్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకొని నైనీ కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేస్తారు? ఇలా ఎందుకు పిరికితనంతో భయపడుతున్నారు? రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారా? లేకపోతే రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఒక కోల్ మైనింగ్ మాఫియాను చూసి భయపడుతున్నారా? ఏ ధైర్యంతో దాన్ని రద్దు చేస్తారు? ఏ పిరికితనంతో దీన్ని రద్దు చేయరు? దాన్ని రద్దు చేసిండ్రు సంతోషం, మీరు కూడా లాల్ బహదూర్ శాస్త్రి కోవలకు వెళ్ళిపోయినరు, వి సెల్యూట్ యూ. మరి అంత ధైర్యం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మీరు రేవంత్ రెడ్డి గారి అనూనీయులకు బామ్మర్దులకు వచ్చినట్టు ఒక కాంట్రాక్ట్ను రద్దు చేయడానికి పిరికితనం ఎందుకు బట్టి గారు? మీకు ఎవరు భయపడుతున్నారు బట్టి గారిని? ఈ డొల్లతనం ఏంటి? లేదు రేవంత్ రెడ్డి గారితో లోపాయకారి ఒప్పందాలా సంబంధాలా? లేకపోతే మీ మధ్యన అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్లను అయిపోయినాయా?
కేవలం ప్రజలను మభ్యపెట్టాలా, బట్టగాల్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బయటనే మళ్ళీ దారి చేయాలన్నట్టు ఒక రీతిలో ప్రెస్ మీట్లు పెట్టి మీరు దాటవేత ధోరణికి పాల్పడతారా? గమ్మత్ ఏంటంటే రాసిన మీడియా సంస్థ మీద చాలా విషయాలు మాట్లాడినారు బట్టి విక్రమార్క గారు. మరి రాయించిన వాడు కథ ఏంది భయ్? బట్టన్నా చెప్పురే, రాసినాడు అని చెప్పని ఆయన మీద మీరు ఆ పేపర్ మీద వాళ్ళ మీద మీరు ఏదో మాట్లాడినరు. సరే, అది మీరంతా ఒకటే కూటమి కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఐ డోంట్ నో వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ మీరు పేపర్ గురించి మాట్లాడినరు. మరి రాయించిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అసలు దోషి ఎవడు? మనం ఒక హత్య జరుగుతుందన్న, హత్య జరిగినప్పుడు కత్తి పట్టుకొని పొడిచినవాడు నేరస్తుడే, పొడిపించినవాడు కూడా నేరస్తుడే. ఇక పొడిచినటువంటిది బహుశా ఒక పత్రిక అయితే పొడిపించింది ఎవరు, ఆ కత్తి ఇచ్చింది ఎవరు, ఆ కత్తికి సానబట్టింది ఎవరు, ఎంబడిబడి పొడువు అని చెప్పని పొడిపించిన వాళ్ళు ఎవరు? అది రేవంత్ రెడ్డి కదా. రాసింది ఒక పత్రిక కావచ్చు, కానీ దాని వెనక ఉండి మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా ప్రొడ్యూసర్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి. మరి ఆయన గురించి ఒక్క మాట అన్నాను ఎందుకన్నా? అంత భయం ఎందుకే నాకు అర్థం కాదు. ఇది ఎందుకు భయపడతారు నాకు అర్థం కావట్లా. యూ హ్యాడ్ ద మోరల్ కరేజ్ టు క్యాన్సల్ నైనీ కోల్ బ్లాక్ టెండర్స్, బట్ యూ ఆర్ స్కేర్డ్. గింత పిలుపుతారమైంది మీది, గింత భయం ఎందుకు మీకు? హరీష్ రావు గారు ఆధారాలతో ముందు పెట్టిండ్రు. సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్ అనేటువంటిది దేశంలో లేదంటే లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది అని చెప్పని మాట్లాడుతున్నారు. మీరే కదా ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇంట్రడ్యూస్ చేసింది మీరే అంటే రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో ఇంట్రడ్యూస్ చేస్తారు. అదన్నా చెప్పు, మాకు సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో పెట్టినామని చెప్పు. అది చెప్పకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, అవాల్ట్ నుండి కూడా హరీష్ రావు గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి విచారణ జరపండి అని చెప్పని, బావమర్ది గారి కోసం అని చెప్పని రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక అవినీతిని, ఒక స్కామ్ను బయటపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక విచ్ హంటింగ్ అంటాం కదా, ఒక విండిక్టివ్గా విచ్ హంటింగ్ తోటి అన్నట్టుగా నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడిపిస్తున్నారు, సిట్ పేరు మీద ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ దాష్టికాలకు పాల్పడుతున్నారు. భావ నియంత్రణకు గురి చేసేటువంటి రీతిలో ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మీడియాలతో తప్పుడు కథనాలు, వాళ్లను పూర్తిగా కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు విషయమే మాట్లాడలే మీరు. మొత్తం 1.5 hour 1 hour 15 minutes ఉంటుంది. ఈ టెండర్లో స్కామ్ అయిందా అని ఒక మాట మాట్లాడతలేడు. హరీష్ రావు గారు లేవనెత్తిన అంశం పైన ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. దేశంలో ఉన్నటువంటి ఒక ముచ్చట్లన్నీ మాట్లాడుతున్నాడు. నువ్వు ముక్కు గురించి చదివితే చెవు గురించి చెప్తున్నారు భట్టి గారు. ముక్కు గురించి చదివితే చెవు గురించి చెప్తున్నారు. కనీసం ముక్కు చెవు రెండు కలిపి కూడా మాట్లాడతలే. అట్లా ఒక అసంబద్ధమైనటువంటి ఒక రీతిలో భట్టి గారు మాట్లాడినారు. మీ డొల్లతనము, మీ హిపోక్రసీ అనేటువంటిది కూడా స్పష్టంగా ఇంట్లో బయటపడుతుంది. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. 40 ఏళ్ల రాజకీయ జీవితం నిజంగానే భట్టి గారిది an illustrious political career, and nobody has any kind of disregard to your political career. మీ రాజకీయ జీవితం పట్ల ఎవరికి ఏ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. we respect you. మా సేమ్ రెస్పెక్ట్ షుడ్ ఇట్ నాట్ బి ఎక్స్టెండెడ్ టు కేసీఆర్ గారండి? మీరు 40 ఏళ్ల రాజకీయ జీవితం, మచ్చలేని జీవితాలు, మీకు మాట మొక్కడం లేని మహారాజులుగా ఉండాలా, మీకు గౌరవాలు ఉండాలా. మరి అదే గౌరవం కేసీఆర్ గారికి కూడా ఉండాలి కదా. పొద్దున్న లేస్తే మీ ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి స్పాన్సర్డ్ మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్ పరిగెట్టుకొని వాళ్ళ గాంధీభవన్ వేదికగా విచ్చలవిడిగా చిల్లరగా మల్లరగా దాదాపు 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అర్ధ శతాబ్దపు రాజకీయ జీవితం, ప్రజా జీవితము, తెలంగాణ ఉద్యమ సాధకుడు, వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, కేంద్ర మంత్రిగా పనిచేసినట్టు ఒక మహానుభావుడు కేసీఆర్ గారు నోటికి ఏది పడితే అది మాట్లాడతారా? వెన్ యు ఆర్ డిమాండింగ్ టు బి రెస్పెక్టెడ్, సేమ్ రెస్పెక్ట్ కేసీఆర్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదా? మీ 40 ఏళ్ల జీవితం ఏమో జీవితం, కానీ అర్ధ శతాబ్దపు త్యాగం కేసీఆర్ గారిది త్యాగం కాదా, పోరాటం కాదా? ఇది హిపోక్రసీ కాదా అని చెప్పని వాళ్ళ
అడుగుతా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మీ మంత్రివర్గ సభ్యులు మాట్లాడతారు, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది కేసీఆర్ గారిని మాట్లాడుతున్నారు. నియంత్రించండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలంటే ఇది కేవలం పొలిటికల్గా విమర్శ కోసం చెప్పేది కాదు. ఇఫ్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్ యూ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్. నిన్ను గౌరవించాలంటే నువ్వు ఎటువంటి కూడా గౌరవించాలా. గౌరవాలు, సభ్యత, సంస్కారం, సంప్రదాయాలు సర్వనాశనం చేసి పడేసినారు. 2 ఏళ్లుగా విచ్చలవిడిగా జీసస్ క్రైస్ట్ అన్న ఒకరోజు క్రూసిఫై చేసినారు. రోజు క్రూసిఫికేషనే కేసీఆర్ గారిని. కొడుతూనే ఉన్నారు రాళ్ళు పెట్టి. పొద్దు మాపు రాత్రి పరిపాలన చేత కాకపోతే రాళ్ళు కొట్టు, సంపద రాకపోతే రాళ్ళు కొట్టు, స్కాములు చేసి ఎందుకు తప్పు చేసిండ్రు అని అడిగితే రాళ్ళు కొట్టు. రోజు జీసస్ క్రైస్ట్ను క్రూసిఫికేషన్ చేసినట్టుగా రోజు రాళ్ళు కొడుతున్నారు. మళ్ళీ మా 40 ఏళ్ల జీవితాన్ని మీరు గౌరవించరు. వీ రెస్పెక్ట్ యూ బట్ ఆల్సో లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్ సార్. మీరు రెస్పెక్ట్ చేస్తుండొచ్చేమో. మీరు చెప్పండి మీ ముఖ్యమంత్రి కూడా. మీరు సీనియరే కదా పార్టీలో. నిర్ణయాలు వచ్చినాయి ఆయన కాంగ్రెస్ పార్టీలోకైనా. ఆయనకు చెప్పరు మరి. అరే మీ పద్ధతి లేదు భయ, ఇది కాంగ్రెస్ కల్చర్ కాదు భయ, ఆయనకు తెలియదనే చెప్పండి మరి. మీరు చెప్పరు, మీకు గౌరవం కావాలంటారు. కానీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి 50 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ చరిత్ర కలిగిన 70 సంవత్సరాల ఈ వయసు కలిగినటువంటి ఒక తండ్రి లాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊకుంటారు. ఇది ఎట్లయితుందండి? సోనియా గాంధీ గారిని అట్లే తిడితే ఊకుంటారా? బీజేపీ వాళ్ళు ఢిల్లీలో ఊకుంటారా? బొగ్గు స్కామ్ విషయంలో ఏందేందో చెప్పిండు బట్టన్న. తిమ్మిని బమ్మి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. కానీ నిర్దిష్టంగా రేవంత్ రెడ్డి బావమర్ది కోసం ఈ స్కామ్ జరిగింది అని చెప్పలేకపోయినాడు. పరోక్షంగా ఒప్పుకున్నాడు స్కామ్ జరిగింది అని చెప్పని. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న బయటపెట్టినటువంటి ఒక సోలార్ పవర్ స్కామ్ విషయం కూడా హరీష్ రావు గారు ఇంకొక స్కామ్ బయటపెట్టిండు. రోజో స్కామ్. పరిపాలన చేయమంటే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమంటే దోపిడి మీద పడ్డారు కాబట్టి ఇంకో స్కామ్, సోలార్ పవర్ స్కామ్. దాని గురించి కూడా ఒక్క మాట మాట్లాడలే బట్టి విక్రమార్క గారు. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం చెప్పి నేను ముగించదలుచుకున్నా. పరిపాలన చేస్తున్నారా, పరాచకాలు ఆడుతున్నారా? దయచేసి ఈ కేబినెట్ తెలంగాణ సమాధానం చెప్పాలా. దోపిడి కోసం పారదర్శకమైనట్టుగా ప్రభుత్వం అని చెప్పని విచ్చలవిడి దోపిడి కోసమే మీరు గద్దెనెక్కి కూర్చున్నారా, గద్దెల లెక్క అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది అవినీతేనా? తెలంగాణ రైజింగ్ అని చెప్పని ప్రజలను మభ్యపెడుతూ, మీడియాను మభ్యపెడుతూ ఇవాళ తెలంగాణ రైజింగ్ అని చెప్పని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నట్టు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మీ పాలన ఫాలింగ్, కేసీఆర్కు ఉన్నటువంటి ఒక ఫాలోయింగ్, అడ్మిరేషన్ రైజింగ్. మీ పాలన ఫాలింగ్ డౌన్, కేసీఆర్ పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ, అభిమానం ఇవాళ వారికి ఉన్నటువంటి ఒక ఫాలోయింగ్ మళ్ళీ రైజింగ్ అవుతూ ఉంది. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ చిల్లర మల్లర వేషాలు బంద్ చేయండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ మీరేం గుత్తదారులు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చలామణి చేయండి అని చెప్పని ప్రజలేం మీకు రాసియల. 5 ఏళ్ళు మీరు ఒక తోటమాల లెక్క ప్రభుత్వాన్ని, ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడమని చెప్పని, భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్ళమని చెప్పని అధికారం కట్టబెడితే గాజ కింద పందికొక్కులు లెక్క దోచుకు తింటా ఉన్నారు. ఎక్కడ కమిషన్లు, ఎక్కడ టెండర్లు, స్కామ్లు, ఎక్కడ భూ స్కామ్లు, రియల్ ఎస్టేట్ దందాలు. అసలు పరిపాలనపై పట్టుందా? అసలు పరిపాలన చేస్తుందా మీకు? తుగ్లగాళ్ళ రాజ్యం ఉన్నది ఇది. సెకండ్ సిట్ 2 సీట్లు వేసినారు. ఒకటే కేసుకు 2 సీట్లు. దేశంలో ఎవడే ఎక్కిపోవచ్చండి. మీరు కొంచెం రీసెర్చ్ చేయరన్నా. మీరు కొంచెం బాగా రాకేష్ గారు, మీరంతా శ్రీనివాస్ గారు, మీరంతా బ్రిలియంట్ జర్నలిస్టులు కదా, కొంచెం రీసెర్చ్ చేయరు. దేశంలో ఎక్కడన్నా ఒక అంశం పట్ల, ఒక కేసు పట్ల, ఒక ఎలిగేషన్ పట్ల 2 సిట్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అని ఉంటే చూపెట్టరు నాకు. మళ్ళీ కొండంత రాగం తీసి ఏదో కొండంత వెల్కన్ పట్టినట్టుగా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఏంది కథ అంటే ఏం లేదు. ఉట్టి బదనాం చేయడానికి, బట్టగాల్చి మీద వేయడానికి, కేసీఆర్ను, టీఆర్ఎస్ను, హరీష్ రావు గారిని బదనాం చేయడం కోసం కేసులను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లుంటే సెకండ్ సిట్ ఫార్మేషన్ ఈజ్ నాట్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి తెలవకుండా హోంమంత్రి ఆయన దగ్గర ఉంటుంది. ఆయనకు తెలవకుండా సిట్ వేసిండ్రు అని చెప్పని పేపర్లో వార్తలు వచ్చినాయి కదా.
మీరు చెప్పరు మరి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడా లేకపోతే పరాచకాలు ఆడుతున్నారా? పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు. ఆమె రైట్ అన్నా? కూర్చుంటాడు కదా. మరి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చున్నాడు, అక్కడ కూర్చున్న ఆఫీసర్లను ఇంకెవడేస్తున్నాడు మరి సిట్ చెప్పరి? హూ ఈజ్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఈజ్ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఆర్ చీఫ్ మినిస్టర్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఆర్ ద క్యాబినెట్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఎవరు రన్ చెప్తాడు? సిట్ ఫార్మేషన్ ముఖ్యమంత్రి తెలియదట. ఇలా జోక్ చూడ్రి. అలా ఎలకతోలు ఎంత రుద్దినా నలుపు నలుపే కానీ తెలుపు కాదని చెప్పని అంటారు కదా. అట్లా రియల్ ఎస్టేట్ మనస్తత్వం ఉంది కాబట్టి అన్ని రియల్ ఎస్టేట్ ప్రతి కార్యాలయం రేపు ఐటీ కంపెనీలు అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కార్యాలయాలుగా మారిపోతాయేమో. జాగ్రత్త అన్న మీరు. మన పిల్లలకు ఉద్యోగాలు కూడా పోతాయేమో. టీ హబ్ రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు ఒక మహోన్నతమైన ఆలోచనతోటి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పని, అదొక ఇంక్యుబేషన్ సెంటర్గా మారాలని చెప్పని, యూత్ను ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎవరైనా డోంట్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్ అనుకున్నటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉండాలని చెప్పని ఒక ఇంక్యుబేషన్ సెంటర్ మాదిరిగా, ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ హబ్, ప్రమోషన్ హబ్ మాదిరిగా టీ హబ్ పెట్టి దాంట్లో అక్కడికి వెళ్ళి మిసైళ్ళ తయారీ, రాకెట్ల తయారీ కూడా అవుతున్నట్టుగా మనం చూసినాం. మనం దాన్ని అదేంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కదనా, రిజిస్ట్రేషన్ ఆఫీస్, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కాబట్టి మంచి అద్దాల బంగ్లా కావాలనుకునేమో పెద్ద మనిషికి దాన్ని మార్చాలని ప్రయత్నం చేసిండ్రు. అది ఒక పేపర్లో వచ్చింది, జీవో వచ్చింది ఖండిస్తున్నారు. మేము చేయలేదు, మేము మా నిర్ణయం మేము విత్డ్రా చేసుకుంటున్నాము, అసలు మేము నిర్ణయమే తీసుకోలేదని చెప్పారంటున్నారు. సార్ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయండి సార్. పొద్దున్న లేస్తే కమిషన్లు, దోపిడీ, టెండర్ మ్యానిపులేషన్స్, సంచులు నింపుకొనుడు. ఇక స్విస్ బ్యాంక్ కూడా ఒక ఖాతా ఓపెన్ చేసిన పేపర్లో వచ్చింది. అలా ఏదో పేపర్లో చూసిన 1000 కోట్లట ఏదో. ఇదే కాదు కదా పరిపాలన అంటే. దయచేసి నేను బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు పరిపాలన పైన పట్టు సాధించండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి. 3 ఏళ్ల ఇంకా కాలపరిమితి ఉన్నది. ఈ అడ్డమైనటువంటి ఒక విచ్ హంటింగ్కు, విండిక్టివ్ హెరాస్మెంట్లు పక్కన పెట్టి ప్రజలకు అవసరమైనటువంటి ఒక రీతిలో, ప్రజలకు ఉపయోగమయ్యేటువంటి ఒక రీతిలో పరిపాలన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. 10 ఏళ్ళు కావాలంటున్నానా? ఏమంటున్నాడన్నా? నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. దేవుడు కలిస్తే ఎవరు ఎక్కడ ఉంటారో అదంతా భగవత్ సంకల్పం. డెమోక్రసీలో ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు ఎవరు కోటేసి ఎవరు మెచ్చితే ఉండాలనుకున్నాడు. ఎట్లుండాలన్నా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, చాలా సోయితో పనిచేయాలి కదా. కుర్చీ ఏం కుర్చీ అది? ఆ కుర్చీ మీద కూర్చున్నోడికి చాలా ఒంట్ల వెన్నుపూసల బలం ఉండాలా, నరాన ఒక కాన్సన్ట్రేషన్ ఉండి పనిచేయాలా. ఇష్టం వచ్చినట్టు దోపిడీ కోసమే పనిచేసి ప్రజాపాలన, పబ్లిక్ పాలసీ, ఒక్క పాలసీ వచ్చిందా అన్న ఈ 2 yearsలో? మీరు అన్నది అడుగుతలేరు. వచ్చిన బాధ ఏంటంటే మాకేమో తెలిసి తెలియక మేము తక్కువ అడుగుతాం, అన్ని తెలిసిన జర్నలిస్టులు మీరు అడుగుతలేరు. 1 public policy on any department has it come today? Education, health, industry, employment, rural development, urban development. Was there 1 policy? ఏం పరిపాలన? 10 ఏళ్ళు అది కావాలా, 10 ఏళ్ళు కావాలని చెప్పని అంటున్నాడు. ఏమంటారు కదా, ఏట్లా కూట్ల రాయి తీయలేనమ్మా, ఏట్ల రాయి తీసినా అని చెప్పని అంటున్నాడు. ఉన్న 3 ఏళ్ళు పరిపాలించక. థ్యాంక్ యూ అన్నా. అన్నా అదే 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 ఈ 2 దోపిడీ పాలసీలు అవి. ఇక ఫ్యూచర్ సిటీ ముచ్చట అన్న. నిజంగా మీరు ఎవరు అబ్జర్వ్ చేసిన లేదో, రేవంత్ రెడ్డికి ఇవాళ 2780 స్క్వేర్ కిలోమీటర్ల భూమి ఆయన కంట్రోల్ ఉందన్న. 2000 దాన్ని ఎకరాల్లో కన్వర్ట్ చేసి చూడ్రి. బిగ్గెస్ట్ ల్యాండ్ లాట్ అంటే ఆయన కంట్రోల్. ఇంత పెద్ద భూమిలో ఏం జరిగినా ఆయన కంట్రోలే. మున్సిపల్ మినిస్టర్ రేపు పొద్దుగాల ఫ్యూచర్ సిటీని కూడా ఎంసీహెచ్లకు ఇంటిగ్రేట్ చేస్తాడు. ఆల్రెడీ కమిషనర్ వేసిండు, చూసిండ్రు కదా. సో యూ విల్ ఆల్సో డూ దాట్. మొత్తం రియల్ ఎస్టేట్ మైండ్ సెట్తో ఉన్నారు తప్ప వాళ్ళు ఒక ట్రూ వెల్ఫేర్ ఓరియంటెడ్, ప్రోగ్రెసివ్, ఫ్యూచర్ లుకింగ్ డెవలప్మెంట్ కాదు ఇది.